హాయ్ హలో మై నేమ్ ఇస్ రాకేష్ భండారి ఐఎమ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ బీఎస్సీ. ఇంతకుముందు వీడియోలో నేనైతే ప్యాథాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ చెక్ దట్ వీడియో. ఇక్కడ ఏంటంటే నేను ఎంటమాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను మిడ్ వరకు మాత్రమే. ఓకేనా, ఎవరెవరికైతే 30+ కావాలనుకుంటున్నారో ఈ వీడియో చూడండి. ఏదైతే ఎక్కువ కావాలనుకుంటే జస్ట్ స్కిప్ ది వీడియో. ఓకేనా, ఇదేంటంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఫిల్టర్ చేసి మీకు అయితే చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, మీరైతే ఫస్ట్ లెసన్లో చూసినట్టయితే ఫస్ట్ లెసన్లో మీకు సైంటిస్ట్, దాంతోపాటు ఇన్స్టిట్యూషన్ నేమ్స్, ఇయర్స్ అనేది ఇంపార్టెంట్, బిట్స్ అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ లెసన్కి వచ్చారనుకో మీకు కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇన్సెక్ట్ అనేది అబండెన్స్ ఏదైతే ఉందో అది 12 మార్క్స్ కడడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. దాంతోపాటు ఆర్థ్రోపోడా క్లాసిఫికేషన్, ఇన్సెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఆర్థ్రోపోడా క్లాసిఫికేషన్ అనేది 3 మార్క్స్ అడుగుతారు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ ఎక్కడ కనిపించినా కూడా వదలకండి, కంపల్సరీగా చదువుకోండి. ఇప్పుడు డిఫరెన్సెస్ చూసినట్టయితే టెరికోటా కావచ్చు, లేకుంటే ఎగ్జోటెరికోటా, ఎండోటెరికోటా, హార్మ్ఫుల్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏదైతే ఉందో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 12 మార్క్స్. నెక్స్ట్ ఈ 4th లెసన్లో మీకు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సెక్ట్ ఇంటెగ్యుమెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ చూసుకోండి. కంపల్సరీ 6 మార్క్స్లో కానీ 12 మార్క్స్లో కానీ అయితే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మౌల్టింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అయితే మౌల్టింగ్ అనే క్వశ్చన్ అనేది కంపల్సరీ ఎక్కడో దగ్గర మీకు అయితే వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ అనేది ఈ హెడ్లో మీకు స్క్లీరైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ డయాగ్రామ్ యొక్క స్క్లీరైడ్స్ అయితే చూసుకోండి. ఒకవేళ ఇప్పుడు రాకపోయినా సెమ్కి అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంటీనా కావచ్చు, లెగ్ కావచ్చు. లెగ్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంటీనా, లెగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ లెగ్లో లెగ్ డయాగ్రామ్, టైప్స్ ఆఫ్ లెగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు 8th లెసన్లో చూసినట్టయితే మీకు మౌత్ పార్ట్స్ ఏదైతే ఉందో ఈ లెసన్లో మీకు బైటింగ్, చూయింగ్, దాంతోపాటు సక్కింగ్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇప్పుడు అయితే ఉంటాయి. ఇవి చూసుకున్న దాని తర్వాత టైం ఉంటే వేరేవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వింగ్ డయాగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ వింగ్ డయాగ్రామ్ వేసి దాంతోపాటు ఆ వింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్స్ అయితే ఉన్నాయి కదా, అది అయిపోయిన దాని తర్వాత ఇవి చూసుకోండి టైం ఉంటే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్ కాపులేషన్స్ అనేది, వింగ్ కాపులేషన్ అనేది ఇక్కడ రాకపోయినా కూడా బిట్స్లో అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 11th చాప్టర్లో చూసినట్టయితే ఎపోజిషన్ ఇంకా సూపర్ పొజిషన్ అనే డిఫరెన్స్ అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 12th చాప్టర్లో చూసినట్టయితే మనకు మెటామార్ఫోసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్ టు రీడ్ దట్. నెక్స్ట్ వచ్చేసి 13th చాప్టర్లో చూసినట్టయితే లార్వా ఇంకా నింఫ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా చదువుకోండి, లార్వా నింఫ్. నెక్స్ట్ వచ్చేసి క్యాంఫోర్డ్ ఇంకా స్క్రాబిఫామ్ లార్వా ఏదైతే ఉందో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్యూపా 3 మార్క్స్ అడుగుతారు, పైన ఏమో 6 మార్క్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మేము రాదనుకున్నాం, కాకపోతే వచ్చింది. అంటే డైజెషన్ అనేది మ్యాక్సిమం ఎక్కడో దగ్గర మీకు తగులుతూనే ఉంటుంది డైజెషన్. దాంతోపాటు ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం 12thలో చదువుతాం కాబట్టి ఇట్స్ బట్ ఈజీ. దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే మీకు బ్లడ్లో చూసినట్టయితే, అంటే సర్క్యులేటర్ సిస్టంలో చూసినట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ బ్లడ్ ఇంకా ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ అయిపోతేనే అప్పుడు మీరు ఎక్స్క్రీషన్కి వెళ్ళండి. ఎక్స్క్రీషన్లో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా జస్ట్ వాటి యొక్క సైడ్ ఎడిటింగ్ నేమ్స్, దాని యొక్క చిన్న చిన్న ఫంక్షన్స్ అనేది గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎవరైనా సరే. ఇంకా మీకు ఏదైనా సబ్జెక్ట్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏదైనా, నేను చెప్పింది ఓన్లీ థియరీ మాత్రమే, బిట్స్ కాదు. ఓకేనా, మీకు బిట్స్ కావాలి అనుకున్నా, వేరే సబ్జెక్ట్స్ కావాలి అనుకున్నా జస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అకార్డింగ్ టు యువర్ కమెంట్స్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. థ్యాంక్ యూ. ఐఎమ్ యువర్ రాకేష్ భండారి. స్టే విత్ అగ్రి కెరీర్.